ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, మళ్ళీ సెలవులు పొడిగింపు తెలంగాణలో. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, జనవరి 1 నుంచి 15 వరకు స్కూళ్లకు సెలవులు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో హర్యానాలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. జనవరి 6న పాఠశాల పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన అయితే వెలువడింది. తెలంగాణలో వచ్చేసి మనకు క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచే మనకి ఇవ్వడం జరిగింది. నిన్న నుండి 22 నుంచి 26 తేదీ వరకు సెలవులు ఉన్నాయి. కొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25, 26 తేదీలో బాక్సింగ్ డే తేదీలు సెలవులు ప్రకటించగా, మరికొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25 మాత్రమే ఇచ్చారు. డిసెంబర్ 26 తేదీన రాష్ట్ర ప్రభుత్వం అయితే సాధారణ సెలవుల జాబితాలో అయితే చేర్చింది. ఇక తెలంగాణలో కొన్ని స్కూళ్లకు ఆల్రెడీ సెలవులు అయితే ఇచ్చేశారు. వాటిని కూడా పొడిగిస్తూ ఉన్నారు స్కూళ్ళు, కాలేజీలకు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.